తమిళనాడు గందరగోళంలో స్వార్థాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. 108 సీట్లు రావడం, సంకీర్ణ ప్రభుత్వాలు ఇంతకుముందు ఏర్పాటు చేయాలి. కూటమిగా గెలిచారు తప్పించి డిఎంకే కూటమి, ఏఐఏడిఎంకే కూటమి, ప్రభుత్వాలు సంకీర్ణం కాదు. డిఎంకే ప్రభుత్వం, ఏఐఏడిఎంకే ప్రభుత్వం. ఇప్పుడు పాపం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ ముందుకు వస్తున్నా అదే ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఎవరికాళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్టులు ఒక ఎంత మంచి పాత్ర పోషించారు. వాళ్ళు మంత్రి పదవి వాళ్ళు ఇస్తామన్నా కూడా వద్దన్నారు. వాస్తవంగా అయితే తీసుకోవడం బెటర్ నన్ను అడిగితే. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మంత్రులుగా లేకుండా ఉన్నారు. అక్కడ కనుక వస్తే 2 మంత్రులు మిగిలినట్టుగా సిపిఐకి ఒకళ్ళు, సిపిఎంకి ఒకటి, రేపొద్దున ఫ్యూచర్లో పనికి వస్తుంది కదా. కొంచెం హోదాతో కూర్చున్న వాళ్ళని మనం గెస్ట్లుగా వెళ్ళడానికి ఎందుకు జడగొట్టుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. అది పక్కన పెడితే కాంగ్రెస్ 2 మంత్రి పదవులు అడిగింది, 2 క్యాబినెట్ అడిగిందట. అట్లాగే సరే ఓకే అన్నాడు విజయ్. కాంగ్రెస్ ఏది అడిగినా ఓకే అంటున్నాడు. కాంగ్రెస్తో కలిసి ట్రావెల్ చేయడానికి, లాంగ్ ట్రావెల్ చేయడానికి సిద్ధపడుతున్నాడు విజయ్. అది ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత చూసుకుంటుంటే ఏదైతే ఇప్పుడు వీసీకే ఉంది, వాళ్ళేంటి ఒక డిప్యూటీ సీఎం క్యాబినెట్ ర్యాంకుతో ఉండేటట్టు, అది ఆర్థిక శాఖ లేదా రెవెన్యూ శాఖ లేదా హోంశాఖ అనేటువంటిది కూడా లెక్క పెట్టేశారు. వాళ్ళు శాఖలు కూడా అడిగేశారు. ఇంకొక వైపున వచ్చేటప్పటికి సిపిఐ సిపిఎం అడగలేదు, ఇప్పుడు ఆ వీసీకే అది అడుగుతోంది. తర్వాత ఏఎంఎంకే వచ్చేటప్పటికి ఒక్కతనే ఉన్నాడు, ఆయన సహాయ మంత్రి అన్న ఇవ్వాలన్నాడట, దానికి రెడీ అయ్యారని చెప్తున్నారు. డిఎండికే ప్రేమలత కూడా, ఎవరైతే విజయకాంత్ భార్య కూడా తనకి సహాయ మంత్రి పదవి అన్న ఇవ్వాలని అడుగుతోందట. ఒకటొకటే అక్కడ ఉంది. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఐయుఎంఎల్ వచ్చి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయిందంటే క్యాబినెట్ ర్యాంకు అడిగితే సహాయ మంత్రి ఇస్తామన్నారట, అందుకని వెనక్కి వెళ్ళిపోయింది డిఎంకే వైపు. ఇది ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు.